హాయ్ వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. పాపం వైఎస్ఆర్సీపీ ఎందుకో నాలాంటి వాళ్ళకి ఇలా దొరికిపోతారేంటో అర్థమవుతుంది. ఎంతలా దొరికిపోతున్నారంటే అంతలా దొరికిపోతున్నారని చెప్పాలి. పాపం వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి హ్యాండిల్లో వాళ్ళు నిజాలని అబద్ధాలు చేయాలని, అబద్ధాలను నిజాలు చేయాలనేటువంటి ఒక బలమైనటువంటి దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నటువంటి ఈ బ్యాచ్ అంతా కూడా నాకంటికే కనిపిస్తారు. అదేంటో అర్థమైపోదు. ఏంటో వీళ్ళు అడ్డంగా వీడియోలు అవి పోస్టులు పెట్టడం, అవి మాలాంటి వాళ్ళకు దొరికిపోవటం, ఇదే పని అయిపోయింది. మళ్ళీ దీని మీద మనం వీడియోలు చేయటం. మొన్నటి వరకు ఈ క్రెడిట్ చోరీ అనేటువంటి దానికి నిజంగా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వంలో వెళ్ళలేదండి. నేనైతే ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారి విన్నా. ఆంధ్రప్రదేశ్కి ఏ కంపెనీ వచ్చిందన్నా మాదే క్రెడిట్, మాదే క్రెడిట్. ఎవడు చచ్చిపోయాడన్నా మాదే క్రెడిట్, మాదే క్రెడిట్. ఎవడు కంపెనీ పోయిందన్నా మాదే క్రెడిట్, మాదే క్రెడిట్. దేనికైనా సరే మేమే అనుకుంటే ఎగేసుకుంటూ వచ్చేయటం. అసలు ఇప్పటి వరకు మన భారతదేశ చరిత్రలో లేదంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇలా ఏ ప్రభుత్వం అయినా ఇది నాది అని కొట్టుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయో చెప్పండి. ఇలా బయటకు వచ్చి బహాటంగా ఇలా ప్రచారం చేసుకున్నటువంటివి ఉన్నాయో చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టినటువంటి కార్యక్రమాలని రాజశేఖర రెడ్డి గారు తీసుకెళ్లారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు తీసుకెళ్లారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి కూడా రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి కొన్ని పనులను కూడా వాళ్ళు కూడా తీసుకెళ్లారు. అది ఎన్టీఆర్ గారి టైం నుంచి కావచ్చు, అంతకుముందు ఇందిరాగాంధీ గారి టైం నుంచి కావచ్చు, ఎప్పటి నుంచో ఇది కొనసాగుతూనే ఉంది. కానీ ఎప్పుడు కూడా ఈ క్రెడిట్ నాకే ఇవ్వాలి అని చెప్పి అడుక్కునేటువంటి పరిస్థితి మాత్రం ఎప్పుడూ లేదు ఆంధ్రప్రదేశ్కి. ఇప్పుడు వచ్చిందండి. దరిద్రం అంతా ఇక్కడ పట్టింది అంతే. ఎందుకో ఏంటో. సరే, ఇప్పుడైతే ఒకటి చూపిస్తా. రీసెంట్గా భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర బొక్కబోర్లా పడ్డ వైఎస్ఆర్సీపీ ఈ భాగవతం అంతా మనం విన్నాం. ఇప్పుడు ఇంకొకటి తెర మీద తీసుకొచ్చారు. ఇంక తెలుసుగా, తెల్లారు లెగిస్తే ఎక్కడ మాది దొరుకుద్దా, ఎక్కడ ఎంతసేపు ఇది క్రెడిట్ మాదే అందామా అనేటువంటి దాంట్లో ఇంకా ఆతృతగా ఉంటారుగా. దాంట్లో పడినటువంటి ఈ బ్యాచ్ ఏదో కొత్తగా ఇప్పుడు ఏదో తీసుకొచ్చారు. ఒకసారి ఎక్కడికో పోయింది అనుకున్నా, ఇంగ్లీష్లో పెట్టారు కానీ తెలుగులో ఒకసారి మీకు చదువు వినిపిస్తా. ఇదేంటి అంటే, ఇదిగోండి ఒకసారి క్లారిటీగా, ఇదిగో పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఒక వీడియో వేశారు. ఆ వీడియోకి మంచి మ్యూజిక్ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారికి కండువా కూడా చుట్టారు. చూసారా, మామూలుగా ఉండదు మనతో. మరి అలా ఉంటుంది ఇక్కడ. వైఎస్ జగన్ గారి కృషితో తిరుగులేని స్థితికి చేరుకున్న పోలవరం ప్రాజెక్టులోని 48 రేడియల్ స్టీల్వే గేట్ల ద్వారా దాదాపు 12 లక్షల క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేశారట. ప్రాజెక్టు వద్ద నీటి మట్టాలు గణనీయంగా గరిష్టగా పెరిగినటువంటి వరద ప్రవాహాన్ని తట్టుకునేలా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు. స్టీల్వే వద్ద నీటి మట్టానికి ఇదిగోండి ఎంతో ఎన్ని మీటర్లకు సంబంధించినటువంటి దాని మీద చాలా బలంగా ఈ డయాఫ్రమ్ వాళ్ళని, ఎగువ కాపర్ వాళ్ళని, వీటన్నిటిని కూడా ఆయనే దగ్గరుండి ఆ కాపర్ని తయారు చేసి గేట్ని కూడా ఆయనే చెక్కి వెల్డింగ్లు చేసి మొత్తం అంతా చేసి తయారు చేసి అక్కడ కూర్చోబెట్టినటువంటి పరిస్థితి ఉందన్నమాట. ఒక మంత్రి ఏమో 0.5%, 10%, అది ఇది అని మాట్లాడాడు. ఇంకొక మంత్రి ఏమో రేపు అయిపోద్ది, ఎల్లుండి అయిపోద్ది అని చెప్పాడు. అయిపోయిన తర్వాత ఏమో దిగిపోయిన తర్వాత ఏమన్నారు, అసలు మాకు అర్థం అవ్వలేదండి బాబు, అందుకని 2-3 మంత్రులు మారాము అని చెప్తాడు. అసలు మాకు అర్థమైతేగా మేము ఏమన్నా చేయటానికని పెద్ద మాటలు మాట్లాడేస్తారు. సరే, దీని గురించి నిజమేంటి, క్రెడిట్ ఎవరిది అని చెప్పి మనం ఏదో సొల్లు చెప్పేయకూడదుగా, ఎవిడెన్స్ ఉండాలిగా. సరే, ఇప్పుడున్న టెక్నాలజీని మనం ఉపయోగించుకోవాలిగా. ఆ బుర్ర అన్న వీళ్ళ గుండె సత్తే బాగానే ఉండేది కదా బాబు అనుకోవచ్చు. ఆ కనీసం ముందు ఆ చాట్ జీపీటీనో గూగుల్నో ఏఐనో అడిగి ఈ ఎలివేషన్ ఇచ్చుకునేటప్పుడు ఒక్కసారి తెలుసుకుని సాగండిరా. అది మీ మొఖాన కొడుతుందిరా నాయన. ఎవడరా బాబు ఈ వీడియోలు చేసి ఈ ఎలివేషన్స్ ఇచ్చేది? ఆ చాట్ జీపీటీ అన్నా కానీ మీకు ఒక సరైన పద్ధతిని నేర్పించేది కదరా నాయన. జెన్జీ యువత కాలం, ఆల్ఫా యువత కాలం వచ్చిన తర్వాత ఇంకా చాట్ జీపీటీలను వాడుతుంటే వాళ్ళు మీ ముఖాన లాగి కొట్టేటువంటి పరిస్థితి ఉంటే దానికి సంబంధించి నేను అడగలా, నేను చెప్పట్లా. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ బ్యాచ్కి చాట్ జీపీటీని అడిగితే ఏం చూపిస్తుందో మీకు చూపిస్తాను వినండి. నేను ఇప్పుడు ఏని అడిగాను, మీకు ఒకసారి చూపిస్తా చూడండి. పోలవరం ప్రాజెక్టు ఏ ప్రభుత్వంలో అధికారంలో ఉండగా ఎంత పర్సెంటేజ్ అయ్యింది అని అడిగా. ఇక్కడ ఏం చెప్పింది, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పురోగతిపై ఏ ప్రభుత్వం ఎంత పర్సెంట్ పూర్తి చేసిందనే ప్రశ్నకు అధికారిక శాతం లేదు. ఎందుకంటే కాలక్రమేణా ప్రాజెక్టు పరిధి, డిజైన్ మార్పులు, హెడ్ వర్కు,
కాలువలు, పునరావాసం, ఇలా వివిధ సంబంధించినటువంటి దాంతో ముడిపడి ఉంది. దాని గురించి పూర్తి స్థాయిలో చెప్పలేం, కానీ కొంతవరకు నేనైతే డేటా మా దగ్గర ఉందని చెప్పి అది ఉన్న నివేదికల ప్రకారం ఇచ్చినటువంటి దాని గురించి చెప్తుంది. ఇగోండి, ఇదిగోండి 2004 నుంచి 2014 వరకు ప్రాజెక్టు వేగంగా వచ్చింది. కుడి ఎడమ ప్రధాన కాలువలు పనులు కూడా గణనీయంగా జరిగాయి. హెడ్ వర్క్ ప్రారంభ దశలోనే ఉన్నాయి. మొత్తం ప్రాజెక్టు పురోగతి సుమారు 30 నుంచి 40% వరకు జరిగినట్లు వివిధ అంచనాలు ఉన్నాయి. ఇక్కడ ఏది రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు 30 నుంచి 40% వరకు అంటే ఏంటి, కుడి కాలువలు, ఎడమ కాలువలు, అలాగే ప్లేసు, దానికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్లు, ప్రాజెక్టు ఎంతైతే వ్యయం ఉంటుందో దానికి సంబంధించి ఇవన్నీ కూడా పర్మిషన్స్, ఇంకొకటి ఎవరైతే ల్యాండ్ పుల్లింగ్ ఉంటుందో దానికి సంబంధించినటువంటి పర్మిషన్స్, ఇవన్నీ కూడా అప్పట్లో జరిగాయి. అయితే తర్వాత 2014 మనకు తెలుసుగా 2009లోనే రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. ఆ తర్వాత అంత స్థాయిలో ఆశించిన స్థాయిలో పనులు అటకెక్కాయని చెప్పాలి. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు ఆయన ఉండగా ఎంత వచ్చాయి అనేది కూడా ఇక్కడ చాలా క్లియర్గా రాశారు. ఇదిగోండి ఎంత ఉన్నాయంటే, ఇదిగోండి 2014 నుంచి 19 వరకు హెడ్ వర్క్, స్టీల్వే, ఎర్త్కమ్, రాక్ఫీల్ డ్యామ్కి సంబంధించినటువంటి పనులు వేగంగా ఇచ్చారు. కేంద్రం దీన్ని జాతీయ ప్రాజెక్టుగా కూడా గుర్తించింది. అంటే విభజన జరిగిపోయింది. విభజన జరిగిన తర్వాత ఇక్కడ నుంచి అనేక ప్రతిపాదనలు పెట్టిన తర్వాత ఇది జాతీయ ప్రాజెక్టుగా మనకి ఏదైతే విభజన హామీల్లో ఉందో అది ఇక్కడ అమలు చేశారు. జాతీయ ప్రాజెక్టుగా అమలు చేసింది 2019 నాటికి ప్రభుత్వం సుమారుగా చాలా క్లియర్గా చూడొచ్చు 70 నుంచి 72% భౌతిక పురోగతి జరిగిందని ప్రకటించింది, అధికారికంగా ప్రకటించింది. సరే, మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంత జరిగిందయ్యా అని అంటే 2019 నుంచి 24 వరకు ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. ఇదిగోండి కాంట్రాక్టర్ల మార్పులు, రివర్స్ టెండరింగ్ పేరుతో అరాచకాన్ని సృష్టించారని చెప్పాలి. ఇదిగోండి వరదల ప్రభావం చేసినటువంటి పని కూడా సంకనాగి పెంచి డయాఫ్రమ్ వాళ్ళు కూడా దెబ్బతినడం కారణాలతో పనులు మందగించాయి. కొన్ని నిర్మాణాలు కొనసాగినా పూర్తి స్థాయిలో లక్ష్యం చేరలేదు. ఇంత చేశామనేది కూడా ప్రకటించుకోలేనటువంటి దుస్థితిలో అసలు ఆ మంత్రులు వాళ్ళకి అసలు ఏమనాలో, వాళ్ళ మంత్రులు అనాలా ఏమనాలో తెలియలే. ఇద్దరు ముగ్గురు అనుకుంటా మారారు. ఎవరికి నాకు అర్థం కాలేదంటే నాకు అర్థం కాలేదనేటువంటిది అలాంటి పరిస్థితి అనమాట. మరి పోలవరం నిజంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్కి జీవనాడి అంటారు. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆ గోదావరి మీద ఒక్క ప్రాజెక్టు కడితే బాగుండు, కాటన్ బ్యారేజే దాన్ని ఆపుకుంటూ వస్తుంది, ఒక్కటైనా స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక్కటైనా కడతారేమో అని దాని మీద సినిమాలు కూడా వచ్చాయి. అయినా కానీ దానికి ఆజ్యం పోసుకోలేకపోయింది. ఆ తర్వాత ఇదిగోండి ఇప్పుడు 2024 నుంచి ఇప్పుడు ఒక్కసారి చూసుకోవచ్చు. ఇదిగోండి 2024 అంటే ప్రస్తుతం ఎంత 2 సంవత్సరాలు అవుతుంది. ఇదిగోండి దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ను పునర్నిర్మాణం చేయటం, హెడ్ వర్క్, కేంద్ర సహకారంతో పనులు వేగవంతం చేసి చర్యలు కొనసాగుతున్నాయి. ఇక ఇదిగోండి 70 నుంచి 72% వరకు కూడా గతంలో జరిగితే నేను ఇంకా చాలా క్లియర్గా అడిగేశాను, ఇంకెందుకు ఓపెన్ వైఎస్ఆర్సీపీ హయాంలో ఎంతవరకు చేశామని చెప్పి ఇది అయిపోయిన తర్వాత మీకు వస్తుంది చూసుకోండి. ఇదిగోండి వైసీపీ హయాంలో ఇక్కడ మీరు చాలా క్లారిటీగా చూసుకోవచ్చు వైసీపీ పరిపాలనలో ఎంతవరకు అయ్యింది అని అడిగేశాను ఇంకా ఓపెన్గా, ఎందుకంటే డబ్బా కొట్టుకునే దాళ్లే కదా. సరే అని చూద్దామని చూసుకోండి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 2019 నుంచి 24 వరకు పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తిగా ఆగిపోలేదు, కానీ ఆశించిన వేగంతో సాగలేదు. అర్థమైందా? సాధారణంగా అందుబాటులో ఉన్నటువంటి అధికారిక సమాచారం ప్రకారం 2019 ప్రభుత్వం మారే సమయానికి భౌతిక పురోగతి సుమారు 71 నుంచి 72 వద్ద ఉందని అప్పటి అధికార లెక్కలు పేర్కొన్నాయి. 2024 నాటికి భౌతిక పురోగతి 77కు చేరుకుంది. ఓకేనా? ఇక్కడ చాలా క్లియర్గా చూసుకోవచ్చు 77 నుంచి 79. దీన్ని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కూడా ప్రాజెక్టు అధికారిక సమాచారాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి. ఎంత వచ్చింది అని చెప్పి నేను అడగటం కదా, అదే చెప్తుంది. ఒకసారి ఇంకొంచెం పైకి వెళ్తే మీకు అర్థమైపోద్ది. ఇదిగోండి ఇది క్లారిటీగా ఇక్కడ చూసుకోవచ్చు మీరు. అంటే వైసీపీ ప్రభుత్వంలో 5 ఏళ్ల కాలంలో మొత్తం భౌతిక పురోగతి సుమారు 6 నుంచి 8%. ఇంకా ఏమన్నా సిగ్గు ఉందండి అసలు?
సిగ్గు, లజ్జ, మానం, అభిమానం ఏమి ఉండవా ఇంకా మనకి? ఇదిగో చూసుకోండి, డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతినటం అంటే గాలికి వదిలేసి నిర్మాణం జరిగిన దాన్ని గాలికి వదిలేస్తే దాని నుంచి వరద మామూలుగానే ప్రతి సంవత్సరం వర్షాలు వస్తాయిగా. ఇన్ని సంవత్సరాల్లో దెబ్బతినటువంటి డయాఫ్రమ్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఎందుకు దెబ్బతిన్నాయి? ఏ నిర్మాణమైనా ఒక ఇల్లు కట్టుకుంటున్నాం అనుకోండి, దాన్ని స్లాబ్ వేసి వదిలేస్తే, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు వదిలేస్తే అమరావతిలో ఎలాంటి పరిస్థితులు వచ్చాయి? వాటర్లో, అది కూడా కంటిన్యూగా వాటర్లో ఉండేటువంటి ప్రాజెక్ట్ ఇది. వాటర్ని అడ్డుగా వేసేటువంటి దాన్ని కూడా వదిలేసి గాలికి వదిలేస్తే కొట్టుకుపోతే దాన్ని మళ్ళీ కాంట్రాక్టర్ మార్పులు చేశారు. ఎవరికైతే ఆ ల్యాండ్ పుల్లింగ్ చేశారో దానికి సంబంధించినటువంటి పరిహారం ఇవ్వకుండా చేసేశారు. మొత్తం సంకనాకి పిచ్చేశారు అంతే ఆ ప్రాజెక్ట్ని. దాన్ని మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 6 నుంచి 8% చేసి 5 ఏళ్లలో, మరి అదే 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ముందు అప్పుడే 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు మీకు ఇందాక ఎంత శాతం చేయించారండి? రాజశేఖర రెడ్డి గారి దగ్గర తీసుకున్నప్పుడు ఎంత శాతం అని చెప్పాను? 30 నుంచి 40% అని చెప్పాను. అక్కడ నుంచి 72% వెళ్ళింది. అంటే 32% పెరిగినటువంటి పరిస్థితి ఏది 5 ఏళ్లలో. మరి ఈయన ఎంత చేశారండి? 6 నుంచి 8% ఉన్నాయి కూడా పాడు చేసి మళ్ళీ రివర్స్ టెండింగ్ లేసి ఇంకొకటి చేసి దాన్ని ప్రాజెక్ట్ని ఎన్ని రకాల కుట్రలు చేయాలో అన్ని రకాల కుట్రలు చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేపు 2027 లాస్ట్కి దాన్ని పూర్తి చేయాలనేటువంటి సంకల్పంతో చాలా బలంగా వేస్తున్నారు. డయాఫ్రమ్ వాల్స్ అన్నీ కూడా మళ్ళీ రిపేర్లు చేయించి మళ్ళీ చేసి, నిజంగా చెప్తున్నాను కదా, చేసిన పనిని మళ్ళీ చెడగొట్టేసి నాశనం చేసి మళ్ళీ చేయటువంటి అంత